గుడ్ మార్నింగ్. ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది, షార్ప్ 6. పొద్దున్నే ఒక్క వస్తూ ఉంది. షూట్ డే. ఇప్పుడే ఆల్రెడీ మేనేజర్ దగ్గర నుంచి కాల్ కూడా వచ్చేసింది, ఇంకా బయలుదేరలేదు. ఫస్ట్ డే కదా నాది, కొంచెం ఉంటుంది వాళ్ళకు కూడా, అంటే టైంకి వస్తాడా రాదా అని వాళ్ళకు కూడా కొంచెం కంగారు ఉంటుంది. సో 6:30 కల్లా ఉన్నారంట. ఇట్స్ ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ ఇక్కడ నుంచి. ట్రాఫిక్ ఉండదు కాబట్టి హోపింగ్ కుదిరితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను, లేదంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో ఇది నా సిచ్యువేషన్ ఈరోజు. కానిస్టేబుల్ తయారైనా. అండ్ మిస్టర్ రాఘవ్ గారు కట్ చేసి పర్లేదు. రాఘవ్ గారు కదా, రఘు గారు, జీ రఘు గారు. మై బ్యాడ్, నాకు పేర్లు గుర్తుండవు సరిగా. సో ఈరోజు ఈ సినిమాలో మేము కానిస్టేబుల్ అయ్యాం అనమాట. ఆయన మీరు ఏంటి బీట్ కానిస్టేబుల్ లేకపోతే ఏం కానిస్టేబుల్ మిమ్మల్ని? నేను జైలర్. సో మమ్మల్ని ఏదో 2 పేర్లు పెట్టారు, ఒకటి బీట్ కానిస్టేబుల్ అన్నారు, ఇంకేదో కానిస్టేబుల్ అన్నారు. ఇక్కడ జరుగుతుంది షూట్. మాస్క్లు వేయించేసి మొత్తం అందరికీ క్యాపులు పెట్టేసి హడావిడి ఉంది. లోపలైతే జరుగుతూ ఉంది. మిగతా డీటెయిల్స్ ఏం చెప్పలేను ఇప్పుడు. బయట అక్కడ లోపల షూట్ చేయలేను, ఎందుకంటే చాలా నోన్ యాక్టర్స్ ఉన్నారు అండ్ కొంచెం గజిబిజి ఉంది కాబట్టి. అందించని ఇప్పుడు వ్యానిటీలోకి వచ్చి పక్కనే హీరో ఎవరు అంటే ఐ థింక్ ఐ షుడ్ నాట్ సే కదా, చెప్పకూడదు కదా ఇప్పుడు. ఏ సినిమా కూడా చెప్పొద్దు. సో అది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి కథ. నేను, రఘు గారు, ఇంకా ప్రిన్స్ అని చెప్పి ఇంకొక అబ్బాయి, మేము ముగ్గురము ట్రై చేస్తున్నాం, కానీ క్యారెక్టర్ కావు. అది ఏంటి అని సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ గోయింగ్ గుడ్. 2 రోజులు అడిగారు, రేపు ఈరోజు. ఇట్స్ 5 o'clock ఈవినింగ్. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో అయిపోవచ్చు, బట్ నాది అయిపోయింది. ఇప్పుడు బయట వేరే వాళ్ళు జరుగుతుంది. ఫస్ట్ కానీ జల్దీ లోపలికి వెళ్ళి, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. కమ్, కావాలా గిఫ్ట్ వద్దా? కావాలా? దా 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 జల్దీ రా. ఓయ్ అది కాదు, అది డాడాది. ఓ డాడాగా అది కూడా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ నీ గిఫ్ట్. కమ్ కమ్, ఐస్ క్లోజ్, ఐస్ క్లోజ్, ఐస్ క్లోజ్, ఓపెన్. ఏంటిది అది? ఓపెన్ చేయి. అయ్యే डैन है, फिर क्या क्या डॉली है? कौन दी है? मैं नहीं, दादी दी. फोन करके बोलेंगे, ठीक है? प्लीज नहीं उड़ाता. हाँ, एक मैं और एक डॉली है. तुम ओके. డాలికి నేర్పిస్తున్నా. చెప్పు. नहीं पकड़ रही. अयो ठीक है, तुम पकड़ के सिखा. अयो जानबूझ के नहीं पकड़ रही. बैड, नहीं करो ऐसा. డే 2 ఆఫ్ ద షూట్. నాకు తెలిసి ఈరోజు త్వరగానే అయిపోవాలి అని అనుకుంటున్నా, యాజ్ యూజువల్ ఎప్పటిలాగే. ఎందుకంటే నిన్న మ్యాక్సిమం పోర్షన్ అంతా ఫినిష్ అయిపోయింది, డైలాగ్ పోర్షన్ అండ్ ఆల్. ఈరోజు ఫైట్ సీక్వెన్స్ అంటున్నారు. ఐ డోంట్ నో అది మాతోటి ఫైట్ ఉంటుందా లేకపోతే అది వేరే వాళ్ళతో ఫైట్ ఉంటుందా. మేము జస్ట్ అక్కడ స్పెక్టేటర్స్, ఏం ఐడియా లేదు. ఈరోజు నిన్న అడిగితే చెప్పారు ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఈరోజు జస్ట్ సేఫ్ సైడ్కి పిలుస్తున్నారు, ఎర్లీగానే పంపిస్తారు అని చెప్పి. సో ఎర్లీ అంటే వీళ్ళ మా ఫిల్మ్ ఇండస్ట్రీ భాషలో 6:30 ఈవినింగ్.
ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరుగుతుంది నేను నిన్న చూపించలేదనమాట మీకు వీడియోలో. ఈరోజు చూపిస్తాను. ఇది శ్వేత ఆఫీస్కి ఆపోజిట్లో జరుగుతూ ఉన్నాయి. ఇది శ్వేత ఆఫీస్. నా షూట్ ఇక్కడ జరుగుతుంది. జస్ట్ రోడ్ దాటితే ఓకే వచ్చేసా, రెడీ అయిపోయారు. ఈరోజు ఫస్ట్ షాట్ నాదే అంట. పోయిందా ఈరోజు వ్యానిటీ కూడా వేరే ఇచ్చాను. రాగానే ఈరోజు ఫస్ట్ షాట్ నాదే అనమాట. వెళ్ళాను, అయిపోయింది సీక్వెన్స్. ఇంకా బ్రేక్ ఇవ్వరు. మేబీ ఇంకొక 10-15 మినిట్స్లో బ్రేక్ వస్తుంది. సో ఇది ఈరోజు వ్యానిటీ కంపేర్ టు నిన్న చాలా చిన్నగా ఉంది, కంజెస్టెడ్ ఉంది కదా. ఈరోజు కొంచెం పెద్ద ఇచ్చారు, బెటర్ ఉంది. ఇది కొంచెం పెద్దది అండ్ మిర్రర్ కూడా పెద్దది ఈసారి. సో అది లైట్ వేస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ. యా దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బెడ్ కూడా బాగుంది, నీట్. పక్క రూమ్లో హీరో ఉన్నారనమాట. సో అది మధ్యలో లాక్ వేసేస్తే ఆయన దట్ సైడు, మాది ఇటు సైడు. ఇలా చెప్పాను 10 మినిట్స్లో అయిపోతుంది, ఆ తర్వాత బ్రేక్ ఇస్తారని చెప్పి. కానీ ఇట్స్ బిన్ మోర్ దెన్ 20 మినిట్స్, కానీ ఇంకా బ్రేక్ ఇవ్వలేదు. ఆకలేస్తుంది ఈరోజు, ఎందుకో తెలియదు. అండ్ ఇదే ఎట్లా ఉంటుందంటే షూట్ తెలియని వాళ్ళకి, రోజు మొత్తంలో హార్డ్లీ మేము స్క్రీన్ ముందు అంటే కెమెరా ముందు ఉండేది మహా అయితే 1 గంటన్నర, మహా అయితే 2 గంటలు అంతే. అవుట్ ఆఫ్ పొద్దున 6:30-7కి వస్తే ఈవినింగ్ 6:30-7 అంటే 12 అవర్స్, ఆల్మోస్ట్ 12 అవర్స్లో మేము కెమెరా ముందు ఉంది 1 నుంచి 2 గంటలు మాత్రం. మిగతా టైం అంతా కూడా లైటింగ్లు పెట్టడము, కెమెరా అడ్జస్ట్ చేయడము, లేదంటే వేరే వాళ్ళది అవుతుంటే మేము ఇలా కూర్చోవడం, ఇదే జరుగుతుంది. అండ్ ఇట్స్ ఎ టైరింగ్ జాబ్. అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే వర్క్ చేస్తుంటే మనకి అలసట ఉండదు, కానీ ఖాళీ కూర్చుంటే ఎక్కువ లేజీ వచ్చేస్తుంది. 2 అవర్స్ పని చేసి మిగతా 9-10 అవర్స్ ఖాళీగా ఉండాలి. బోర్ అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండదు ఇక్కడ, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో కైండ్ ఆఫ్ టైరింగ్ జాబ్. మీరు సినిమాల్లో చూసినప్పుడు స్క్రీన్ మీద ఫుల్ కలర్ఫుల్ కనిపిస్తుంది కదా, అంత కలర్ఫుల్ ఉండదు. టీవీ షోస్ చూసినప్పుడు కూడా మీరు పెద్ద గేమ్ షోస్ అవి చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి చేయడానికి రాత్రి 12-1 గంటల చేయాల్సి వస్తుంది షూస్. సో జస్ట్ చెప్తున్నాను, అంటే అన్నీ కలర్ఫుల్ ఉంటుంది, వీళ్ళకి ఏంటి వీళ్ళని కనిపిస్తుంటే అలాగే. యూనిఫామ్ బాగానే ఉంది నాకు యాక్చువల్లీ. చెప్పా కదా ఇది పాన్ ఇండియా ఫిల్మ్, పెద్ద ప్రొడక్షన్ హౌస్. కానీ నా రోల్ వచ్చేసి అసలు చెప్పుకోవడానికి ఏం లేదు. టు బి ఫ్రాంక్, దీంట్లో నేను ప్రమోషన్స్ కూడా చేయకపోవచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను కనిపిస్తే చూడండి అంతే తప్ప యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, బికాస్ దీంట్లో ఏ క్యారెక్టర్ లేదు, ఏ గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆల్ ఐ కెన్ సే ఇస్ జస్ట్ ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను అండ్ వీళ్ళతో అసోసియేట్ అయ్యాను అని. ఒక ఫ్యూచర్లో మేబీ ఇంకేదైనా ఆపర్చునిటీస్ కావచ్చు అంతే తప్ప ఇంకే నథింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫిల్మ్. పొద్దున్న చూపించా కదా శ్వేత ఆఫీస్ ఎగ్జాక్ట్లీ బయట, ఇక రోడ్ ఇట్లా క్రాస్ చేయగానే వెళ్ళిపోవచ్చు. ఇది ఇల్లులాగా యూజ్ చేస్తారు. మా సెట్ అది, అక్కడ మాది పోలీస్ జైల్ సెటప్. ఇది వచ్చేసి ఒక ఇల్లులాగా టీవీ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ యూజ్ చేసే ఇది. అండ్ ఇదే రైస్ మిల్, ఇదే పోలీస్ స్టేషన్. షూట్ అయిపోయింది, ప్యాకప్. కానీ కరెక్ట్గా వాన పడి ఇట్లా స్టార్ట్ అయింది, అప్పుడు వాళ్ళు మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు అనమాట. బైక్ మీద వచ్చాయి కదా, సో తడిచిపడి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకెక్కువ అయ్యేలాగా ఉంది కానీ తగ్గేలా లేదు.